శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీ జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉంటుంది కదా, బాగా సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యదా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కకు పెడితే కర్కాటక రాశి అండి. కర్కాటక రాశికి అత్యంత శుభయోగకారకుడు కుజుడు మీ రాశిలోనే వక్రగతిలో బలంగా ఉన్నాడు. శుక్రుడు దృష్టి కూడా ఉంది. అంటే ఏంటంటే మీరు ఎక్కువ కూడా ప్రయాణాలు చేయడము, తృప్తిగా ఉండడము, ధైర్యంగా ఉండడము, ప్రతి విషయంలో దూసుకుపోతూ ఉండడము, సేవ చేసే తత్వాలు కలిగి ఉండడము బాగా జరుగుతుందండి. ఈ వారం మొత్తం కూడా మంచి యోగవంతంగానే చెప్పచ్చు. పైగా మీ రాశ్యాధిపతి చంద్రుడు ఎక్కడున్నాడు? 22, 23 తారీఖులో సింహరాశిలో ఉన్నాడు. ధనయోగాన్ని కలిగిస్తాడు. కానీ విద్యలో మాత్రం ఆటంకాలు కలిగిస్తాడు. ఉంటాయి. 2వ భావంలో ఉన్న చంద్రుడు, 4వ భావంలో ఉన్న చంద్రుడు మీరు జాతకాల్లో ఉంటే కొద్దిగా విద్యలో మీకు స్థానచలం ఉండడం వల్ల ఆటంకం కలగడము, చిన్నప్పుడు ఇవన్నీ విద్యలో ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. కానీ పుష్కలమైనటువంటి ధన సంపాదన, కుటుంబంలో వృద్ధి అవన్నీ కనపరుస్తాడు. ముఖ వర్చస్సుని పెంచుతాడు. అందంగా ఉండేది చేస్తుంటాడు చంద్రుడు. అందుకనే గాయకులు చూడండి అంత బాగా పాడుతూ ఉంటారు. చంద్రుడు ప్రభావం కూడా ఉండాలి. చంద్రుడు ఉండడం వలన బాగా ధనయోగం కూడా ఉంటుంది. ఈ కేతుతో కలిసి చంద్రుడు 24, 25 తారీఖులో 3వ భావంలో ఉన్నాడు. చంద్రుడు చూడ మీ రాశ్యాధిపతి ఎన్ని విధాలుగా మీకు యోగాన్ని కలిగిస్తున్నాడో, అంటే రాశులు మారడం వల్ల 3వ భావంలోకి మారాడు. కేతుతో కలిసిన చంద్రుడు, అంటే కేతుతో కలిసిన చంద్రుడు కేతువు మిక్కిలి బలవంతుడైపోయి శుభ ఫలితాలు ఇస్తాడు. అది ఖచ్చితం. మీ తమ్ముడికి బాగుంటుంది, మీ తమ్ముడు తోబుట్టువులు ఉన్నారు కదా, చెల్లెళ్ళకి బాగుంటుంది. అలాగే గురుదృష్టి కూడా ఉండడం వల్ల వాహన యోగం కూడా కలగడానికి అవకాశాలు ఎక్కువ. న్యూస్ రీడర్స్ అంటారు కదా, న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ రీడర్స్ అంటారు, వాళ్ళకి బాగుంటుంది. అలాగే 24, 25 తారీఖులో శుభవార్తలు ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ప్రతి పనును ముందంజలు వెళ్ళిపోయి చేస్తుంటారండి. మీకు ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. భూములు, వాహనాలు, ఇళ్ళు కొనుక్కోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ కర్కాటక రాశిలో 5వ స్థానంలో బుధుడితో కలిసి చంద్రుడు చూసారా, చంద్రుడు మీకు మళ్ళీ 20వ తారీఖు వచ్చాడు, 5వ స్థానంలోకి వచ్చాడు. అంటే వృశ్చిక రాశిలో గురుదృష్టి కూడా ఉంది. అంటే బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే కారకుడు కూడా బుధుడే అయ్యాడు కదా. గురుదృష్టి ఉండడం వల్ల అంటే 5వ స్థానంలో అంత బాగుంది. అంటే కింద జనం చేసుకున్న పుణ్యం, అదృష్టము, ప్రేమ, అనురాగాలు, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడాలు, ఆ మాటల అద్భుతంగా లేదు. ఇంకా చెప్పాలంటే కళారంగంలో కూడా ఈయన చంద్రుడు కారకుడు అవుతాడండి. ఎందుకంటే గురుదృష్టిలో ఉంది కాబట్టి సాహిత్య రంగం వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటుంది, ధనయోగం కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ కూడా సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సంగీతం, సాహిత్యం ఉండడం, నృత్యము, బుధుడు కారకత్వాలు కదా. ఆ సినిమా రంగం, వ్యాపార రంగాలు కూడా ఈ 5వ స్థానం చాలా బాగుంది. అంతేకాకుండా వ్యాపారం అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అని నేనేమి ప్రోత్సహించిన ఉంటాయి, నాకు సంబంధం లేదు. ఇది కాబట్టి అంటే అందులో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి బుధుడు కాంబినేషన్ కాబట్టి వీళ్ళు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదో అంటుంటారు, రాకొద్దా తెలీదు. సో వీటిల్లో కూడా మీకు గురుడు సంబంధించిన కారకత్వాల్లో మీకు డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్కాటక రాశి వాడికి 6వ భావంలో రవి,
ద్వితీయాధిపతి 6వ భావంలో అంటే శత్రువుల ద్వారా ధన సంపాదన, అలాగే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు మీకు. ఇంకా చెప్పాలంటే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అక్కడ H1B వీసా రావడము, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటుందండి. 6వ భావంలో రవి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొవిషన్లో, రవి వలన గవర్నమెంట్ ప్రొవిషన్లో ఉద్యోగాలు రావడానికి, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, కర్కాటక రాశి ఆడవాళ్ళకి అందరికీ ఈ 6వ భావం రవి వలన మీరు బాగా కష్టపడండి, గవర్నమెంట్ ప్రొవిషన్లో ఉండడానికి అవకాశం ఉంది. అండ్ కొంతమంది ఉద్యోగాలకి రావడానికి అవకాశాలు ఎక్కువనే గవర్నమెంట్ దాంట్లో. మీరు సివిల్ సర్వీసెస్ కానీ రాస్తున్నారు కదా, గవర్నమెంట్ ఈ గ్రూప్స్ అని రాస్తుంటారు, వాటిలో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. సప్తమ స్థానం శుక్రుడు మంచివాడు కాదు కదా, 4th హౌస్ లార్డ్ సప్తమాలు ఉన్నాడు అంటే తెలంగాణ మీ జనరల్గా ఈ దానికి కాంబినేషన్ మీ జాతకాలు అంటే విదేశాల్లో నివసిస్తారు, ఉన్న ఊరు నుంచి దూరం అయిపోతుంటారు, ఉన్న ఊరు నుంచి విడిచిపెట్టి బయటికి రావాల్సి వస్తుంది శుక్ర ప్రభావం వల్ల. ఇప్పుడు ఏమవుతుంది, వివాహ ఇప్పుడు అంటే మీ గోచారం ప్రకారం వివాహ శుభకార్యాలు జరగడము, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి వ్యాపారంలో అభివృద్ధి కలగడము, బంగారు ఆభరణాలు వస్త్రాలు కొనుక్కోవడము, విహారయాత్రలు చేయడము, తృప్తిగా ఉండడము, చాలామందికి దానాలు చేయడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు. కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే అష్టమంలో శని. సో అష్టమ శని మంచివాడు కాదు కదా, మీరు ఆల్రెడీ చేస్తారనుకోండి పూజలు, అలా డౌటే లేదు. కాబట్టి మనం ఆ శనేశ్వరుని మనం ఏమీ మర్చిపోకూడదు. శనేశ్వరుడికి సంబంధించిన పూజలు మనం చేస్తూనే ఉంటాం. ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ, స్వామికి నమస్కరించుకుంటూ, ఆయనకి ఆశీస్సులు, మన మంచి ఆశీస్సులు ఉండాలని దండం పెట్టుకుంటూ ఉందాం. సరే, అది పక్క పెడితే రాహు, భాగ్యంలో రాహు విమాన సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, విమాన సంస్థలు అంటే మీకు తెలుసు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదో ఎయిర్ ఫోర్స్ అకాడమీ మీద ఉంటున్నాం కదా, ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళకి వ్యాపారాలు బాగా బాగుంటాయండి, బాగా కలిసి వచ్చే అంశం రాహు ఉంటే బాగుంటుంది. అలాగే మీరు కూడా విమానాలు ఎక్కి తిరగడానికి అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు, ధర్మక్షేత్రాలు గురువు గారితో, పీఠాధిపతులతో చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మవారి యొక్క శక్తి పీఠాలు ఉంటాయి సార్, అవి చూడడానికి కూడా మీకు అదృష్టం కలగబోతోంది. అందుకే 10th భావాన్ని శని చూస్తాడండి. 10th భావాన్ని శని చూడడం వలన కొద్దిగా ఉద్యోగాల్లో కానీ, ఉద్యోగంలో భద్రత కానీ కొద్దిగా లోపిస్తాయి. మీ పై అధికారుల చేత మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మీ తప్పిదం అంటే మీ చేసే పొరపాటు వల్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ వల్ల కాదు, మీరే చేసిన కానీ జాగ్రత్తగా ఉండాలి, మీ మాట పొదుపుగా ఉండాలి. సరే, దశమంలో యాక్చువల్గా లాభస్థానంలో గురుడు ఉన్నాడు. లాభస్థానంలో గురుడు చాలండి మీకు. లాభస్థానంలో గురుడు అంటే అనేక రకాలుగా దోషాలు పోగొడుతుంటాడు, సంపదలు వచ్చేటి చేస్తుంటాడు. వే ఆఫ్ లివింగ్ స్టైల్, వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ మనీ ఈజ్ వెరీ గుడ్, బాగుంటుంది. మనీ ఫ్లో ఆఫ్ మనీ బాగుంది మీకు, మీ సంపదలు పెరుగుతాయి. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. 9th హౌస్లో రాహువు, లాభంలో గురుడు ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి అంటే మీరు వస్త్ర వ్యాపారాలు, ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు, అంటే బ్యాంకింగ్ రంగంలో వీళ్ళందరూ కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నలో సందేహం లేదండి. ఒక్క శని ప్రభావం మాత్రమే కొద్దిగా మీకు దోషంగా ఉంది. అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన, మీరు ఈ వారం మొత్తం కూడా శనీశ్వరుడిని పూజించడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యాలుగా ఉంటూ అనేక విషయాల్లో అనేక విధాలుగా మీరు సర్వసౌఖ్యాలు, శుభాలు పొందుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ, ఇది అన్ని రాశుల వరకు వర్తిస్తాయి, మీకు వీలుంటే అన్ని రాశుల వరకు వేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీనరాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు నుండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి, తైలాభిషేకం తెలుసు కదండి మీకు, శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుని పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సప్తమ స్థాన శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. ఇలా శని యొక్క రాశులు శని ప్రభావం చేయించడం వలన, తైలాభిషేకాలు చేయించడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వలన, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన, తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యాంగం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీరు సర్వశుభాలు, సర్వసుఖాలు,
శని వల్ల వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.